లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఊర్లో ఏమేమి పరిస్థితుల్లో మీకు అన్ని అవగాహన ఉంటాయి? నాకు అన్ని అనుభవం. పింఛన్ల విషయంలో మీరు గడప గడప పోతున్నారు, ఏమంటారు? వృద్ధులు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళ పింఛన్ల విషయంలో ఏమన్నా అందరికీ అందుతున్నాయా పింఛన్లు అనేది? ఇంకా రాని వాళ్ళు బాగా మంచి ఈరోజు మనం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం ఏడుమోటలపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మేక శ్రీవాణి సుధాకర్ రెడ్డి గారు. సో ఇక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి, వీళ్ళు గెలిస్తే ఆ సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా అభివృద్ధి చేస్తారు, అనునిత్యం మీ దగ్గర ఉంటూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామంటూ చెప్తున్నారు. మరి ఏంటి ఇక్కడ ఎలా ఉన్నాయి, ముఖ్య సమస్యలు ఏంటో సుధాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్, మా గ్రామ పంచాయతీ అయ్యి 25 సంవత్సరాలు అయింది. ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. మా గ్రామంలో సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, స్కూల్ ప్రహరీ కూడా లేదు, అంగన్వాడీ భవనాలు లేవు. మెయిన్ హనుమాన్ గుడి టెంపుల్ నిర్మిస్తానని నేను హామీ ఇస్తున్న ప్రజలకు. తండాలో అంగన్వాడీ భవన నిర్మాణం చేపిస్తా. అంటే ప్రస్తుతానికి అయితే సమస్యలు అయితే ఇవి, డ్రైనేజ్ సరిగా లేవు, ఇంకా ఇట్లా అర్హులైన వారికి పింఛన్లు ఇప్పిస్తా. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తాను. పింఛన్ల విషయంలో మీరు గడప గడప పోతున్నారు, ఏమంటున్నారు? మంచి స్పందన వస్తుంది. గడప అందరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇక్కడ వృద్ధులు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళ పింఛన్ల విషయంలో ఏమన్నా అందరికీ అందుతున్నాయా పింఛన్లు అనేది? ఇంకా రాని వాళ్ళు బాగా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా వచ్చేలా కృషి చేస్తాను. మీరు ఏమో హామీలు ఇచ్చారు ఊరికి. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ అనేది మేము కూడా చూస్తున్నాం, అది చిన్నగా ఉంది, దాన్ని కట్టిస్తున్నారా? హనుమాన్ గుడి కట్టిస్తా అని హామీ ఇచ్చిన ప్రజలకు కూడా. ఆ పని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది హనుమాన్ గుడి. గెలిచిన వెంటనే చేసే పని అదే. హనుమాన్ గుడి నిర్మిస్తా. ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి? ఇంకేమేమి? తండాలో కూడా ప్రహరీ కూడా, స్కూల్కు ప్రహరీ కూడా లేదు. అంగన్వాడీ భవనం మధ్యస్థలు ఆగిపోయింది కాబట్టి దాన్ని స్లాబ్ వేయిస్తా, అది పూర్తి చేయిస్తా అంగన్వాడీ భవనం. ఇంకా ఇప్పుడు కుల సంఘాల తోటి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏమంటున్నారు వాళ్ళు? ఎడిదిక్ అంటున్నారు. నాకు మొత్తం సంఘాలు, యాదవ సంఘాల తరఫున అందరి మద్దతు ఉంది. ఇటు మన మున్నూరు కాపు సంఘం తరఫున అందరు మద్దతు ఇచ్చారు. మన కుమ్మరి సంఘం తరఫున కూడా అందరి మద్దతుతోనే నేను ముందుకు వచ్చిన. చాలా పద్మశాలి వాళ్ళు కూడా నాకు అందరు మద్దతు తెలిపారు. అందుకే నేను ముందుకు వచ్చి సర్పంచ్కి పోటీ చేసి. మొదటిసారి పోటీ చేయడానికి? ఇది ఫస్ట్ టైం సార్. నేను ఇది వరకు వార్డు మెంబర్ చేసిన, 10 సంవత్సరాలు కారోబార్ చేసిన గ్రామ పంచాయతీకి. సో ఇక్కడ ఈ ఊర్లో ఏమేమి పరిస్థితుల్లో మీకు అన్ని అవగాహన ఉంటాయి? నాకు అన్ని అనుభవం. గడప గడప నేను అప్పుడు కారోబార్ చేసినప్పుడు అందరు తిరిగినా, ఇంటింటికి తిరిగినా, అందరి సమస్యలు కూడా తెలుసు. 25 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోవాలి మా గ్రామ పంచాయతీ. ఈసారి అభివృద్ధి చేద్దామని ముందుకు. మరి అంటే మీరు మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేదా? ఇక్కడ అంతకుముందు ఉన్నారు. ఇక మా పాలకుల వల్ల కొంచెం ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ కొంచెం పట్టించుకోలే. మండలం దగ్గరనే ఉంది, అంతా 2-3 కిలోమీటర్లో ఉంటుంది. ఎవరు అది చేయలే, అభివృద్ధికి నోచుకోక ఇన్ని రోజులు ఇలా ఉంది. ఈసారి 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానని ప్రజలకు అందరికీ హామీ ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. శివాని గారు, మీరు చెప్పండి, ఏంటి పరిస్థితి? మీరు ఇక్కడ సర్పంచ్గా గెలవబోతున్నారు, అయితే ప్రజల మద్దతు ఎలా ఉండబోతుంది? చాలా స్పందన ఉంది, మంచిగా అందరూ మద్దతు ఇస్తారు. మా ఊరి గ్రామ ప్రజలంతా మా ఊరి అభివృద్ధి కోసం పాటుపడతామని గ్రామ ప్రజలందరూ తెలియజేస్తున్నాను. మా ఊర్లో కమ్యూనిటీ హాల్ లేదు, కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము, గెలుస్తాము. మైక్ సెట్లు పెట్టిస్తాము. దేవాలయాన్ని అభివృద్ధి చేసి అందరం కలిసికట్టుగా ఉండాలని మేము ముందుకు వచ్చినాం. ఊరంతా అట్లనే ముందుకు అందరం కలిసికట్టు ఉంటామని నేను ఎడమట్లపల్లె ప్రజలందరినీ కోరుకుంటున్నా. సీసీ రోడ్లు వేస్తాం, సీసీ కెమెరాలు పెట్టిస్తాం, గ్రామ పంచాయతీ అంతటా తండాలో కూడా పెట్టిస్తాం. ఇంకేమడుగుతారు జనాల దగ్గరికి పోయినప్పుడు? ఇది మాకు ఖచ్చితంగా చేయాలి అని. నీళ్ళకైనా సంబంధించిన ఉందా? వాటర్ ప్లాంట్ 5 రూపాయలకి నీళ్లు వేయిస్తాం.
వాడవాడకు నల్లలు నల్లలు వచ్చేటట్టు కృషి చేస్తాం. అంటే నీళ్ళ ఇబ్బంది ఉన్నదా ఇక్కడ గ్రామంలో? ఇప్పుడు వస్తున్నాయి కానీ ఒక వాడకు టైంకు రాకపోవడం అట్లా కొన్ని అవి కూడా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం. అమ్మా మీ పేరు? లక్ష్మి, మాత లక్ష్మి. ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు మంచోళ్ళేనా, జనాల మధ్యలో తిరిగేటోళ్ళేనా, అత్తర ఆపతికి సంపతికి? అత్తరు మంచోళ్ళే, అత్తరు మంచోళ్ళే. ఈసారి గెలిపించుకుంటారా మరి? గెలిపించుకుంటామనే ముందుకు వచ్చినాం అందరం. పక్క పక్క ఏ గుర్తు ఓటేస్తావు మరి? బ్యాటు బ్యాటా? గుర్తు పెట్టుకుంటావా? పక్క ఓటేస్తావా? పక్క ఓటేసి గుర్తు పెట్టుకుంది. మీరు చెప్పండి అమ్మా మీ పేరు? స్వర్ణలత మేక. ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు? మంచి వాళ్ళు. అంటే ఫోన్ లో అందుబాటులో ఉంటారా? ఏదన్నా కష్టం సుఖం వచ్చిందంటే ముందుంటారా? మేమంతా ఒకటే, బావగారు మా బావ మా సిస్టర్ బాగానే ఉంటారు. ఎట్లాంటి పరిస్థితులైనా వస్తారు. ఎట్లాంటి వాళ్ళు? సుధాకర్ రెడ్డి మంచోడే, అశివానక్క మంచోడే. మా ఊరికి మంచిగా చేస్తారని వాళ్ళని మేమే నిలబెట్టుకున్నాం. మేము అంతా మా ఊరంతా కలిసి నేను నిలబెట్టుకున్నాం. అంటే ఈసారి డైరెక్ట్ గెలుపు ఖాయం అయిపోయిందంట. గెలుపు ఖాయమే. ఎవరు ఎన్ని చెప్పినా వేసుడే ఓటు. ఓటు వేసుడే. వాళ్ళకు ఇప్పుడు వచ్చింది 25 సంవత్సరాలకు వాళ్ళకి వచ్చింది జనరల్ లా. ఎస్టీ వచ్చినప్పుడు ఎస్టీలకు వేసినాం, బీసీ వచ్చినప్పుడు బీసీలకు వేసినాం. కాబట్టి తప్ప జనరల్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇద్దామని మేము ఊరంతా డిసైడ్ అయినాం. గంట దానిలో ఏం లేదన్న, మొత్తం ఊరంతా డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయ్యి ఖచ్చితంగా గెలపాలి. ఖచ్చితంగా గెలపాలి. ఏంటిది గుర్తేంటి? బ్యాటు గుర్తు. మళ్ళా రాదు వాళ్ళకు, మళ్ళీ 20 సంవత్సరాలకు వస్తుంది జనరల్. ఇప్పుడు జనరల్ వచ్చినప్పుడు మనం వేసుకోవాలి గంటే వాళ్ళకు. అంటే వీళ్ళు గెలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని నమ్మకం అవుతుంది. ఉన్నది. మాజీ సర్పంచ్ రాజమల్లి గారు ఉన్నారు. సార్ మీరు బలపరిచిండ్రు సుధాకర్ రెడ్డి గారిని. ఏంటి ఎలాంటి వ్యక్తులు వాళ్ళు ఖచ్చితంగా మంచి పనులు చేయగలరా? చేయగలుగుతారు. అంత నమ్మకం కొద్దీ నిలబెట్టింది. అన్ని సంఘాలు కలిసి, రెడ్డి సంఘం, మున్నూరు సంఘం, యాదవ సంఘం, పద్మశాల సంఘం, మున్నూరు సంఘాలు అందరు కలిసి ఎండలు నిలబెట్టుకున్నాం. జెండాలు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆకవచనం ఇచ్చి అందరం నిలబెట్టుకున్నాం. జెండాల్లో మంచి వ్యక్తులు కాబట్టి మినరల్ రోడ్ల ప్లాంట్ కానీ, గుడి నిర్మాణం కానీ, మన సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్లు, దానికోసం పరారు కూడా స్కూలు నిర్మాణం, తండాల అంగన్వాడీ భవనం మధ్యన అయిపోయింది. భవనం కానీ ఇంకా పూర్తిగా మధ్యన అయిపోయింది. ఇవన్నిటి కోసం అన్న కృషి చేద్దామని, ఊరుకు డెవలప్మెంట్ చేద్దామని అన్నగారిని వాళ్ళకు ఈసారి అవకాశం ఇచ్చినాం. అందరం కలిసి ఊరంతా కలిసి దాని మీద గెలిపించుకుంటాం అంతే. అయితే అన్నగారికి ఎప్పుడు రెడ్డిల తరపు నుంచి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు బీసీ ఎస్టీ వచ్చినాయి తప్ప వీళ్ళకి 20 సంవత్సరాలు నేను చూసినప్పటి నుంచి, నా ఏజ్ 30, నేను చూసినప్పటి నుంచి వీళ్ళకి రాలేదు. రాకరాక వచ్చిన అవకాశం వీళ్ళకి ఇద్దామని ఇలా అన్న అంతా 2-3 ఛాయిస్ ఇచ్చినాం. ఇలా అన్న అందుబాటులో ఉంటాడు, మంచి వ్యక్తి, గుణం మంచిదని అన్నకు అన్నయ్య ఉండాలి. మేము అందరం కలిసి అన్ని కూడా కలిసి నిలబెట్టుకున్నాం. ఇక మంచోడు కాబట్టి అట్లా రాలేదు. ఏమన్నా ఛాయిస్ రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి అట్లా. మళ్ళా గుడికి తరపున అన్ని చెప్తా అన్నాడు. హామీ ఇచ్చిండు. మాకు కూడా నమ్మకం ఉంది. అందుకే ఇంటింటికి వాడ ప్రతి అన్ని తిరిగి ఆయన గెలిపించుకున్న బాధ్యత మాది ఉంది. ఇప్పుడు మేము ఆయన ఓడిపోతే ఇప్పుడు మాది అట్లా మాకు ఖచ్చితంగా మాట ఎటు చేసి గెలిపించుకోవాలి. అంతేగా ప్రతి ఇల్లు కొత్త ఏదైనా చేసిన మంచి ఆయన గెలిపించుకున్న బాధ్యత మాది ఉంది. ఆయనకు మీరు మాట ఇచ్చారు, జనాలు మీ దగ్గర మాకు ఉంది. జనాలు కూడా మాకు మాట ఇచ్చారు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారా గెలిపి? చెప్తాం. వాటి సంఘం తరపున కూడా మేము హామీ ఇచ్చాం కదా. ప్రతి సంఘంలో ఎన్ని ఉంటే వాళ్ళందరూ హామీ ఇచ్చినట్టు కదా. అందుకే హామీ ఇచ్చి మేము గెలుచుకుంటున్నాం. దగ్గర ఉండి గెలిపించుకున్న బాధ్యత మాదిగా. అన్ని కులాలను కలుపుకొని పోయే కులాలు, ప్రతి ఇల్లు, ప్రతి వాడు అన్ని ప్రతి ఒక్కరు కలుపుకోవాలి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు కలుపుకొని పోయే మనుషులు, కలుపుకొని పోయేటోళ్ళే. అందులో అందరు కన్నా ఇంటికాడుకొని మరి అందరికి ఛాయిస్ ఇచ్చినాం. అందరు కొంచెం కడగ జరిగారు. అన్న ఒక్కడు మంచి మనిషి అందుబాటులో ఉంటాడు. ప్రతి అన్ని తెలుసు, సమస్య తెలుసు, ప్రతి తెలుసు అని ఉంచుకున్నాం. గెలుచుకుంటాం. ఇప్పుడు గెలుచుకున్న బాధ్యత మాది. ఇప్పుడు ఏం పేరు? మోతీలాల్. ఎక్కడ తండల్లో ఉంటారా? తండలే ఉంటారు. ఎట్లున్న తండలు ఏమంటారు? జనాలు ఏమంటారు? అందరూ పటేల్కే చెప్తారు. నువ్వు కూడా పటేల్కు మద్దతేనా చెప్తున్నావు? మరి తండాల ఏమని అందరికి ఏమని చెప్తున్నావు. గెలుతాడా? నమ్మకం ఉందా మీకు? గెలుతాడు. ఈసారి గెలుతాడు కంపల్సరీ. నేను కూడా 5 ఏళ్ళు ఉపద్రవం చేసిన. నీకు కూడా అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవంతో గెలిపించుకుంటావు. ఈ గెలిచినాకనే దేవుని గుడి శిలాభేశ్వరుడు మధ్య పూతలు గీతలు తలుపులు గీతలు పెట్టిస్తాం. అక్కడ మాకు ఒకటి ఆ పిల్లల చిన్న పిల్లలకు స్లాబ్ ఎత్తాడు. ఇవన్నీ ఉన్నాయి. అంతేనే మంచోడే. ఏమంటారు మరి తండాల? వేస్తామంటారు. పక్క ఏం గుర్తు? పాడి గుర్తు. బ్యాట్ గుర్తు గుర్తు పెట్టుకుంటా. మళ్ళా ఇక ఉప సర్పంచ్ అంటున్నది మాజీ ఉప సర్పంచ్ కదా, చెప్తావు కదా అందరికి. ఏం పేరు బాయ్? ప్రశాంత్. ఎట్లుంది యూత్ ఏమంటుంది? సుధాకర్ రెడ్డి గారి హవా ఎట్లున్నది? శ్రీవాణి గారి హవా ఎలా ఉంది? ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. గెలిపిద్దాం అంటారు. ముచ్చట పెట్టుకుంటారా?
పెట్టుకుంటాను. ఎట్లాంటి మనిషి అంటారు? మంచి మనిషి, అందరు తోటి పోయినా కానీ మందులు ఇస్తాడు, కలుపుకోపోతాడు. మంచోడు, గెలిపిద్దామని ఈసారి చేస్తున్నాం. అందరు కులాలతో మంచిగానే మాట్లాడతారు, మంచిగానే మాట్లాడతాడు. గొడవ అనేది లేదు ఈయనతోటి, అందరితో కలుపుకోపోయి మాట్లాడతాడు, గెలిపించుకుంటాడు. యునానమస్ అయిన వార్డ్ మెంబర్ మన దగ్గర ఉన్నారు. వార్డ్ మెంబర్ గారు చెప్పండి, ఎలా ఉంటుంది మీ మద్దతు? సంపూర్ణ మద్దతు సుధాకర్ రెడ్డి గారికి ఇస్తున్నారా? చెప్తాం. మాకు గతంలో ఏడుమూట్లపల్లికి సంబంధించి మాజీ సర్పంచ్ రాజమౌళి అని ఉండే. అప్పుడు రోడ్లు కానీ, నల్లలు కానీ, బాయిలు కానీ, గుడికి సహారం కానీ, ప్రతి ఒక్కళ్ళ పింఛన్లు ఎన్ని ఉన్నాయి, ఎంత ఇవ్వాలి, అర్హులైన వాళ్ళు ఎంత ఉన్నారు, ఇప్పుడు డీప్గా చేయడం జరిగింది. అన్నీ అయినాయి. ఈ మధ్యలో మాకు ఏవి అందుబాటులో కష్టలేవు. దానికి ఏం చేసినామంటే ఇప్పుడు ఊరందరం కలిసి నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, మంచి మనిషి ఎవరు, మంచి జనాలల్లో చుచ్చుకోపోవడం లెవలు, కాయ కష్టం చూసేటోళ్ళు లెవలు. ఇప్పుడు అంటే అందరం యావత్ ఊరు మొత్తం అంతా కూర్చుండి మేక సుధాకర్ రెడ్డి శ్రీవాణి గారిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏది ఉన్నా అర్హులైన వాళ్ళకైనా ముసలోళ్ళకైనా ప్రతి ఒక్క సమస్య హాస్పిటల్ ఎవరైనా ఉన్నారా అన్నా కానీ అందుబాటులో ఉరకడానికి మేక సుధాకర్ రెడ్డి అంటే ఆయనకు అర్హుడు, తిరగలుగుతాడు అని దానికి ఊరు మొత్తం మీటింగ్ పెట్టి గ్రామ పంచాయతీ కూర్చుండి ఆయన ఎన్నుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు ఏడుమూట్లపల్లి నుంచి వెళ్ళి వేస్తాం, మేము గెలిపించుకుంటాం, నువ్వు తిరగకు, నీ అంతకు మేమే తిరుగుతాం. ప్రతి ఒక్క యువకులు, ప్రతి ఒక్క మహిళలు అందరు ముసలోళ్ళ కాడికి వెళ్ళి తిరగడం జరుగుతుంది. ఇప్పటికి ప్రతిదీ ఏదైనా ఉంటే మేక సుధాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. మన ఊరు మళ్ళా ఆ పాలన రావాలంటే సుధాకర్ రెడ్డి గారు కావాల్సిందే. దానికోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నాం. ఇప్పటికి గెలుపు ఖాయం, అది తప్పది. బ్యాడ్ గుర్తుకే మన ఓటు. మీ వార్డు వాళ్ళందరికీ చెప్తున్నాం తిరుగుతున్నాం. మా డైలీ చేసే పని అదే. అయినా తిరిగేగో అంటున్నాం, ఆయన మాతో వస్తుండు. మా వార్డులో కూడా మమ్మల్ని చెప్తారు, అనుకున్నాం కదా మళ్ళీ ఎందుకు అని అంటారు. ఇక ఏదో అత్తనే ఉంటాను, పోతూనే ఉంటాను, తిరుగుతూనే ఉంటాను. ఇక్కడ మనం మాట్లాడిన సందర్భంగా మనకు తెలిసిందంటే, ఇప్పటి వరకు ఇక్కడ వాళ్ళకు అవకాశం రాలేదు. ఒకసారి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకునేలాగా వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకోవాలని, సుధాకర్ రెడ్డి గారిని, శ్రీవాణి గారిని గెలిపించుకోవాలని ఇక్కడ గ్రామ ప్రజలు అంటున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్యలు గుడి నిర్మాణం కావచ్చు, గోడల నిర్మాణం కావచ్చు, అంగన్వాడీ మధ్యలోనే ఆగిపోయింది. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇలా పలు సమస్యలు ఉన్నాయి. గత పాలకుల్లో ఏం జరగలేదు. దగ్గరలోనే మండలానికి దగ్గరలో ఉన్నా కానీ మా విలేజ్ ఇంకా అలాగే ఉంది. 25 ఏళ్ళ వెనుకబాటుతనంలోనే ఇక్కడ ఈ విలేజ్ అని ఉంది. సో ఆ విలేజ్ని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా శ్రీవాణి సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉంటేనే ఈ విలేజ్ అనేది అభివృద్ధి అవుతుందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో ఆయుష్ రామ్, ఏడుమూటలపల్లి.